నమస్తే సాయి ప్రశాంత్ గారు. నమస్తే. సార్, ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య డార్క్ సర్కిల్స్. లైక్ అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి బయట ఎంప్లాయీస్ వరకు ఈవెన్ డాక్టర్స్‌తో సహా డార్క్ సర్కిల్స్ బారిన పడుతున్నారు. అందరూ వాళ్ళ బాధితులే అనుకోవచ్చు డార్క్ సర్కిల్స్‌కి. బేసిక్‌గా డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకొస్తాయి? సో, డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అన్నిటికన్నా మోస్ట్ కామన్ వాస్కులర్ కాంపోనెంట్ అంటాం. ఓకే. వాస్కులర్ కాంపోనెంట్ అంటే థిన్ స్కిన్ ఉంటాం, వాస్కులేచర్ ఎక్కువ ఉంటాం, దానివల్ల డార్క్స్ కనపడచ్చు. ఆర్ ఎలర్జిక్ రియాక్షన్ ఏమన్నా వచ్చి దాన్ని ట్రీట్ చేయకపోయినా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రెస్ లెవెల్స్, హ్మ్. లాట్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ వాడటము హ్మ్. దీనివల్ల, అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అంటాం, లేకపోతే అండర్ ఐ డార్క్నెస్ అంటాం. సో ఈ డార్క్ సర్కిల్స్ అనే దానిలో వాస్కులర్ కాంపోనెంట్ అంటాం. హ్మ్. స్కిన్ థిన్గా ఉండి అండ్ వాస్కులేచర్ బ్లడ్ వెజిల్స్ ఉన్న చాలామంది ఏంటంటే అండర్ ఐ అనేది సెన్సిటివ్ ఏరియా. ఓకే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడటము, దానివల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ రావటము, అండ్ ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా మనం ఇమీడియట్గా ట్రీట్ చేయకపోయినా సరే డార్క్నెస్ అనేది వస్తుంది. సార్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి కొంచెం ఏదో ఒక సన్ స్క్రీన్ పెట్టుకొని అవును. పౌడర్ రాసేసుకొని వదిలేస్తారు. అవును. కొన్ని సంవత్సరాల నుంచి అలానే జరుగుతూ ఉంటుంది వాళ్ళ అవును. ప్రణాళిక. కానీ మధ్యలో ఈ డార్క్ సర్కిల్స్ రావడం ఎందుకు అని? సో అది ఏంటంటే బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఓకే. అనేవి చేంజ్ అవ్వవు, బాడీ విల్ చేంజెస్, బాడీలో డ్రైనెస్ రావటం, ఎలర్జిక్ టెండెన్సీస్ పెరగటం అనేవి కూడా జరుగుతుంది. అవి మోస్ట్లీ లింక్డ్ టు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కానీ ఇంక్రీజ్ స్ట్రెస్ లెవెల్స్, ఇలాంటి వాటి వల్ల కూడా ఎలర్జిక్ టెండెన్సీస్ పెరుగుతాయి. అండ్ మోస్ట్ కామన్ మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అండర్ ఐస్ కూడా కాబట్టి దానిలో ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మన స్కిన్ కొత్తదనం కోరుకుంటుంది అనుకోవాలి అప్పుడు మనం. అవును, అవును, సో అంతే. ఇమీడియట్ గా నాకు ఒక ప్రోడక్ట్ మంచి డెర్మటాలజిస్ట్ కావాలి, మీరు వెళ్ళి మంచి ప్రోడక్ట్స్ తెచ్చుకోండి అని అదే, మనకి అవును. ఇచ్చే సైన్ అనుకోవచ్చు కదా. అవును, అంతే అంతే. కానీ సార్, డార్క్ సర్కిల్స్ అనేది ఒకసారి మనం పక్కన పెడితే బేసిక్గా చాలా మందికి ఏంటి అంటే అదే సెన్సిటివ్ ఏరియాస్లో కళ్ళ కింద కానివ్వండి లేకపోతే ముక్కు పక్కన కానివ్వండి యాక్చువల్గా ఏంటంటే సమ్ ఎలర్జెటిక్ రియాక్షన్స్ లా వస్తూ అవును, ఉంటాయి. అవును, ఈ పెదాల దగ్గర అవును, కానివ్వండి. అవును. సో అలా దేని వల్ల వస్తూ ఉంటాయి ఆ రియాక్షన్స్? మీరు చెప్పినవన్నీ సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ ఫేసే. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే నెయిల్స్ పెట్టి గీక్కోవటం ఏమైనా దురదరంగానే, మ్మ్. ఆర్ అది రిపీటెడ్గా గీక్కోవటం వల్ల కూడా అక్కడ ఏరియా ట్రామటైజ్ అయ్యి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ కొంతమంది ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో ఆర్ టీ జోన్ అంటాం, ఈ జోన్ ఆయిలీ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫేస్ వాష్ అనేది ఇంక్రీజ్ చేయాలి. మ్మ్. అలా ఇంక్రీజ్ చేయకపోవటం వల్ల కూడా కొన్ని టైప్ ఆఫ్ ఫంగల్ అండ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అనేవి అవుతాయి. ఓకే. దానివల్ల కూడా డార్క్నెస్ అనేది ఉంటుంది. ఓకే. కానీ చాలా మంది ఏంటి అంటే సార్ వెట్ టిష్యూస్ ఎక్కువ యూజ్ చేస్తూ అవును, ఉంటారు. అవును. లైక్ అంటే కార్‌లో ఎప్పుడు చూసినా గానీ అదొక భాగంలాగా వెట్ టిష్యూస్ పెట్టుకొని ఉంటారు. అవును. గంటకోసారో, 2 గంటలకోసారో కొంచెం ఫేస్ ఆయిలీ అయిందనగానే ఒక వెట్ టిష్యూ తీసేసుకొని తుడిచేసేసుకుంటారు. అవును. సో అవి ఎంతవరకు సేఫ్? సో సో మరీ రిపీటెడ్ వాషింగ్ అనేది ఇస్ నాట్ గుడ్. హ్మ్. ఫేస్ పైన కొంచెం మాయిశ్చర్ అనేది ఉండాలి. రిపీటెడ్గా అట్లా చేయడం వల్ల కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ పెరుగుతాయి, దానివల్ల డార్క్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వెట్ వైప్స్లో కూడా ఆల్కహాల్ కంటైనింగ్ వైప్స్ వాడటం వల్ల ఇంకా ఈ డ్రైనెస్ ఎక్కువ అవటము, ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ అవటం అనేది జరుగుతుంది. ఓకే. సో వెట్ వైప్స్‌లో ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ ఇలా కూడా చూస్ ఉంటాయి ఫేషియల్ చేసుకోవాలి. వైప్స్, సెన్సిటివ్ ఫేషియల్ వైప్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో ఏదైనా వైప్స్ తీసుకున్నప్పుడు మనం ఏది పడితే అది తీసుకోకుండా తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకొని చూసుకోవాలి, తీసుకోవాలన్నమాట. నైస్. అండ్ మీరన్నట్లుగా ఇప్పుడు ఈ డార్క్ సర్కిల్స్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా సార్? సో డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ చేసుకోవడానికి కెఫిన్ కంటైనింగ్ క్రీమ్స్ ఆర్ విటమిన్ కే కంటైనింగ్ క్రీమ్స్ ఆర్ రెటినాల్ కంటైనింగ్ క్రీమ్స్ కూడా ఉంటున్నాయి. సో ఈ క్రీమ్స్ వాడటం వల్ల చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఆర్ కొంతమందిలో ఏజింగ్ సింటమ్స్ వల్ల కూడా లాస్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుంది, అంటే ఏరియాలో వాల్యూమ్ ఉండదు, తక్కువ ఉంటుంది, అందుకని షాడో ఎఫెక్ట్ వల్ల కూడా డార్క్నెస్ కనపడుతుంది. దానికి ఆర్ఎఫ్ సంబంధించిన ఆర్ఎఫ్ ప్రొసీజర్స్ అంటాం, అలాంటివి చేయొచ్చు. ఆర్ ఎల్స్ కొల్లాజన్ వాడటము ఆర్ అండర్ ఐ ఫిల్లర్స్ లాంటివి కూడా చేయొచ్చు. ఓకే. అండ్ కొంతమందికి డార్క్ సర్కిల్స్‌తో పాటు ఆ స్కిన్ అంతా కూడా ముడతలు రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అది దేనివల్ల సార్? సో అది కూడా ఏంటంటే లాస్ ఆఫ్ వాల్యూమ్ వల్ల కూడా ముడతలు వస్తాయి, ఆర్ ఓకే. పోస్ట్ ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల కూడా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ప్రాపర్గా ఒక అలర్జిక్ రియాక్షన్ వచ్చినప్పుడు ట్రీట్ చేయడం అనేది ప్రైమరీలీ ఇంపార్టెంట్. నార్మల్స్ ఏంటంటే ఈ పోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డార్కనింగ్ కానీ ఈ ముడతలు ఉండిపోవడం కానీ జరుగుతుంది. ఆర్ డిహైడ్రేటెడ్ స్కిన్ కూడా ముడతలు ఉంటాయి. సార్, ఇప్పుడు ఎలర్జీ తర్వాత మీరు ట్రీట్ చేసిన తర్వాత ఆ ముడతలు పోవడం అనేది పాసిబులా? పాసిబుల్ అవుతుంది, కానీ అది ఎట్లా ఉంది పరిస్థితి అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ ఫ్రెష్ ఆన్సెట్ ఆర్ లేట్ ఆన్సెట్ ఆర్ దానివల్లనే ముడతలు వస్తున్నాయని మనం కన్ఫర్మ్ చేసుకొని, ఏ ప్రాబ్లం వల్ల ముడతలు వస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్.
ఓకే. అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా క్రీమ్స్ మన దగ్గర ఉన్న కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది బాగున్నాయి, Okay. కానీ అందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళ కోసం మీరు కొన్ని న్యాచురల్ రెమెడీస్ చెప్తారా మాకు? సో రెమెడీస్ అంటే ఆల్రెడీ మాయిశ్చరైజర్ చాలా మంది వాడుతూ ఉంటారు. అండర్ ఐ కూడా మాయిశ్చరైజర్ వాడటం ఎసెన్షియల్. అండ్ పోస్ట్ మేకప్ కానీ అయితే పోస్ట్ ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చారు పొల్యూషన్లో ఆ డస్ట్లో, దెన్ ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అనేది అండర్ ఐ కూడా అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ ఎప్పుడు ఏంటంటే ఏమన్నా ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ కంట్రోల్ చేసుకొని మీరు డాక్టర్ దగ్గరికి ఎంత త్వరగా వెళ్తే అంత బెటర్. దానికి న్యాచురల్ రెమెడీ, దానికైతే రెమెడీ అంటే ఏం చేయకపోవడం కూడా రెమెడీ ఇలాంటి విషయాల్లో. ఆర్ ఇంకా కొల్లాజన్ అంటే కొల్లాజన్ దేనిలో ఉంటుంది, సపోజ్ మెరైన్ కొల్లాజన్స్ టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. సో మెరైన్ కొల్లాజన్ టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా ఈ అండర్ ఐ లాస్ ఆఫ్ వాల్యూమ్ కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో నిజంగానే కొలాజన్ అనేది ఇప్పుడున్న అంటే పరిస్థితుల్లో కొలాజన్ ఇంపార్టెన్స్ చాలా మందికి ఇప్పుడు అర్థమైపోతుంది. అండ్ మీరు అన్నట్లుగా మెరైన్ కొలాజన్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ లైక్ అంటే నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు, కానీ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. నిజంగానే కొలాజన్ అనేది లైఫ్ లో ఒక భాగంగా యూజ్ చేయడం అనేది ఓకేనా? ఇస్ దిస్ సేఫ్ సార్? ఓకే. న్యూట్రిషన్ అనేది ఇట్స్ లైక్ న్యూట్రిషన్ లానే. సో అది తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దేనికైనా సరే ఇఫ్ ఇట్స్ గుడ్ ఫుడ్ ఆల్సో అన్ని వెరైటీస్ మనం కన్జ్యూమ్ చేయాలి. అట్లనే ఇది ఒక పార్ట్ ఆఫ్ న్యూట్రిషన్. కొలాజన్ వాడినంత మాత్రం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే కాదు, ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా న్యూట్రిషన్ సప్లిమెంట్ వాడుకోవడం బెటర్. అండ్ సప్లిమెంట్ అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళు కొలాజన్ రిలేటెడ్ గూగుల్ చేసేసి అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఏదైనా యూజ్ ఉంటుంది. కాకపోతే ఫుడ్ ద్వారా మనం కొంచెం తీసుకోగలుగుతాం. మనకి రిక్వైర్మెంట్ ఆర్డీఏ రిక్వైర్మెంట్ కానీ ఆర్ మనకి ప్రాబ్లం కావాల్సిన రిక్వైర్మెంట్లో కొంత భాగమైనా తీసుకోగలుగుతాం. బట్ రియల్లీ సార్ లైక్ అంటే స్కిన్ అనేది చాలా ఎంత జాగ్రత్తగా మనం యూస్ చేస్తే, ఎంత జాగ్రత్తగా మనం స్కిన్ మాట వింటే స్కిన్ కూడా మన మాట వింటుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఎస్పెషల్లీ డెర్మటాలజిస్టుల దగ్గరికి వచ్చి మేము ఈ షూట్ చేసినంతసేపు మటుకు లోపల అనుకుంటా ఉంటాం, అమ్మో స్కిన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి. బయటకు వెళ్ళిన తర్వాత మారిపోతాంలే కానీ. బట్ రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్.